అందరూ వేచి చూస్తున్న తరుణం వచ్చింది. ఈరోజు మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారి కలలు, ఇందిరమ్మ గారి కలలు. ఇందిరమ్మ పాలన అంటేనే రోటీ కపడా और మకాన్. రోటీ కపడా और మకాన్ అంటే తెలుగులో రోటీ అంటే భోజనం, కూడు, ఇంకా మన తెలంగాణ యాసలో మాట్లాడుకుంటే కూడు, కపడా అంటే గుడ్డ, ఒంటి మీద వేసుకునే దుస్తులు, మకాన్ అంటే ఇల్లు, మనం కట్టుకునే ఇందిరమ్మ ఇల్లు. ఈరోజు ఆ ఇల్లు సాకారం అవుతుంది. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది నాయకులు త్యాగాలు చేసి, తల్లిదండ్రులు ఎంతోమంది తమ పిల్లలను కోల్పోయినందుకు చూసి చెల్లించిన మన సోనియమ్మ రాష్ట్రంలో విడిపోతుంటే ఒక రాష్ట్రం నష్టపోతుంది అన్నా కూడా ధైర్యం పడి, అధైర్యపడకుండా ధైర్యంతో తెలంగాణ బిల్లులు పాస్ చేసి మనకు బంగారు తెలంగాణ అప్పచెప్తే మీరందరూ చూస్తున్నారు ఏ విధంగా బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ పేరుతో ఒక కుటుంబమే బాగుపడ్డది. నేను అందుకనే ఎక్కడ ఉన్నా కూడా ఒకటే చెప్తున్నాను, మీడియా మిత్రులకు కానివ్వండి, సభా వేదికల మీద కానివ్వండి, మీరు ఉద్యమాలకు రాకముందు మీ ఆస్తుపాస్తులేండి, ఉద్యమం వచ్చినాక మీకు ఎన్ని ఫామ్ హౌస్లు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి. ఇప్పుడు అందులోకెళ్ళి ఇప్పుడు కుర్చీకా అంటారు, కుర్చీ కోసం కొట్లాటలు అవుతుంది. నేను సీఎం అంటే నేను సీఎం అవుతాను. తనుకొని ఒకడు అమెరికా పోయిండు, ఒక ఆమె సొంత పార్టీ పెట్టేదానికి తయారవుతుంది. ఇంకా మిగిలిపోయింది అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలోనే దానికి దిశ నిర్దేశన అవుతుంది. ప్రజలు ఆమెనే చెప్పింది, దేవుని చుట్టూ దయ్యాలు భూతాలు ఉన్నాయన్నారు. ఆ దయ్యాలు భూతాలను తాయెత్తులు కట్టిన మా మహిళా సోదరిమణులు తాయెత్తులు కట్టించి దయ్యాలను తరిమి కొడితే పోయి ఉద్యోగాలు ఊడిపోయి ఇప్పుడు బిక్కుబిక్కుమనుకుంటూ ఇప్పుడు మళ్ళీ తెలంగాణను మళ్ళా ఉద్యమ బాటతో తీసుకురావాలని జాగృతి అనేతోనే వచ్చింది. మా తెలంగాణ సోదరులు, మా ఆడపడుచులందరూ కూడా చాలా జాగృతి అయి ఉన్నారు. అందుకనే మీకు దయ్యాలకు తాయెత్తులు కట్టి, మా దగ్గర సరైన తాయెత్తులు ఉన్నాయి, దయ్యాలకు భూతాలకు కట్టవలసిన తాయెత్తులు ఉన్నాయి. మళ్ళీ వస్తే మళ్ళీ తాయెత్తులు కడతారు, మీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ అని వచ్చిందో ఆ పేగుబంధం పోయింది, తెలంగాణ నుండి పేగుబంధం తెగిపోయింది. మీరు చేసిన దగాకోరు మాటలు, మా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, తలను నరుక్కుంటా అన్నాడు, కాపుల కుక్కలాగా ఉంటా అన్నాడు, ఎన్నో డైలాగులు కొట్టింది. అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, మేకలు ఎక్కడ ఉండాలి అని డబుల్ బెడ్రూమ్ కడతా అన్నాడు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా, ఒక్కటి కూడా వెళ్ళలేదు. అలాగే ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, వచ్చినాయి ఉద్యోగాలు. కానీ మన ప్రభుత్వం రాగానే 60,000 పైచిలుకులు ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్స్ పెట్టి కండక్ట్ చేసి పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా ఇలాంటి మంచి అధికారులను పెట్టి వారు ఎవరి మాట వినరు. నిజాయితీగా ఉంటే, నిజంగా ఉంటే ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వినరు. ఇది కరెక్ట్ సార్, ఇది తప్పు అవుతుందేమో, ప్రజల దృష్టికి తప్పుపోతుందేమో అని చెప్పే అధికారులను నియమించినాం. ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఎక్కడ కూడా ఏ శాఖలైనా కూడా అనునిత్యం ప్రజల కోసం పనిచేసే అధికారులను పెట్టి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎన్నో దశాలుగా మనం వేచి చూసిన ఉద్యోగాలు, నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం. అలాగే హాస్టల్లో ఎవరుంటారు, మన హాస్టల్లో ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్, ఏ హాస్టల్లో ఎవరుంటారు, మన పిల్లలే ఉంటారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు, దళితుల పిల్లలే ఉంటారు. కనీసం వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. అలాంటి కాడ డైట్ ఛార్జ్ పెంచడం, అమ్మాయిల కోసం కాస్మెటిక్ ఛార్జ్ పెంచడం, సన్నబియ్యం ఇవ్వడం. ఇవాళ సన్నబియ్యం తినే మా చెల్లెమ్మలు, మా ఇంట్లో ఆడపడుచులందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం సన్నబియ్యం. అలాంటి అందుకే నేను ఎక్కడున్నా చెప్తుంటాను, బాస్కు లీడర్కు తేడా అయింది. బాస్ అంటే ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉండి ఆదేశాలు ఇచ్చేవాడు, తాగి పండుకునేవాడు. కానీ మా లీడర్, మా నాయకుడు, మన నాయకుడు అనునిత్యం ప్రజలతో ఉండే నాయకుడు. ఈజ్ ఎ టార్చ్ బేరర్. టార్చ్ బేరర్ అంటే దిశ నిర్దేశించే నాయకుడు. అనునిత్యం ఎమ్మెల్యేలకు, మినిస్టర్కు ఇయని గత ముఖ్యమంత్రి, కానీ నేను ఎప్పుడు పోయినా, మా ఎమ్మెల్యేలు ఎప్పుడు పోయినా, మా మినిస్టర్లు ఎప్పుడు పోయినా కూడా డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఆల్ ఎమ్మెల్యేస్, ఈవెన్ కామన్ మెన్, అంటే సామాన్య మానవుడు పోయినా కూడా అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. అందుకనే అమ్మలను, తల్లులను కోరుకుంటున్నా, మీరు మళ్ళీ ఈ దయ్యాల మాటలు,
భూతాల మాటలలో పడకండి. దయచేసి జాగృతి అనే పేరుతో వస్తున్నారు, వారి మాటలలో ట్రాప్లో పడకండి. ఈ ఏదైతే ఇప్పుడు ఇక్కడ ప్రజలు చిత్కరించుకుంటే పోయి అమెరికాలో సెలబ్రేషన్ చేసుకుంటాడు తెలంగాణ ఉత్సవాలు. తెలంగాణ ఉత్సవాలు ఇక్కడ 1000 కోట్ల ఫామ్ హౌజులు, అక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయని కూడా మన పత్రిక సోదరులు ఎవరో రాసింది. అక్కడ బుర్జ్ ఖలీఫాలో అందులో అపార్ట్మెంట్స్, అంటే అందులో బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లలో వీళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ కూడా. తెలంగాణ తల్లులు వాళ్ళ పిల్లలను త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ అని వాళ్ళ ఇల్లే బంగారం అయింది తప్ప మా ఇళ్ళకు ఎవరికి కూడా, మా గరీబోళ్ళ ఇళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు రాలే, ఒక డబుల్ బెడ్రూమ్ రాలే, సరైన పథకాలు రాలేదు, ఏ ఆలోచన కూడా రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాక, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనలో ప్రతి పనిని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు నాయకులు కాదు సేవకులు, సేవకులు బై 24/7 మీ అందుబాటులో ఉన్నా, ఒకవేళ నేనేమన్నా లేకున్నా మీకు డైలీవర్ ఎమ్మెల్యే ఇచ్చిన ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి. నీళ్ళ సమస్యనా, కరెంటు సమస్యనా, లేక మీ యొక్క పర్సనల్ సమస్యనా, లేక ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియపరచమన్నా ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. అలాంటి తరుణంలో ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించిన, నన్ను గెలిపించిన మీ అందరికీ నా చేతుల మీద పట్టాలు ఇవ్వడం అనేది జీవితంలో ఒక మధుర ఘట్టం. ఈ రోజు నాకు నా లైఫ్లో చిరస్థాయి ఉండిపోయే గుర్తుండే రోజు ఇది. ఆ రోజు వెంకట్రావుపల్లిలో ముగ్గు పోసినప్పుడు కూడా మేడం కలెక్టర్ గారు చెప్పారు, వాళ్ళలో భావ ఉద్వేగం ఎలా ఉంది, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఉన్న అంటే ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అంటే ఎలాంటి ఒక సంతోషం అనేది వాళ్ళ కళ్ళలో చూసిందని చెప్పారు మేడం. సో అధికారులు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తారు. మనం నాయకులం ఒక సారథిలాగా ఉండాలి, అంతేగాని ప్రజల సైడ్ వచ్చే సొమ్మును కూడా దోసుకొని తిందామంటే మనం నాయకులం అనబడము. అందుకనే నా నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేసిన, చేతులెచ్చి నమస్కరిస్తున్నా మళ్ళొకసారి. ఎట్టి పరిస్థితులలో, ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళందరి ముందట నేను ఒక మాట తీసుకుంటున్నా, మనం ఎలాంటి ఛాన్స్ ఇవ్వద్దు, అవకతవకలు చేయకండి. దయచేసి ఇందిరమ్మ ఇళ్లలో ఒక 10 రూపాయలు కూడా ఆశించొద్దని నేను పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ కట్టుబడి ఉండండి. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి వీలైతే మనమే 10 రూపాయలు సాయం చేద్దాం, కానీ వారి నుండి 10 రూపాయలు చేయి సాసొద్దని మరొకసారి ఈ వేదిక మీదకి వేడుతున్నా మీ అందరికీ. ఎక్కడ స్పీడ్గా వర్క్ అవుతుందని చూస్తే మన మేడం అండర్ కంట్రోల్లో అధికారులందరూ చాలా చక్కగా పనిచేసుకుంటూ వెంకట్రావుపల్లిలో 7 ఇళ్ళు ఆల్రెడీ స్లాబ్కి వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు దృష్టి పోతారు, ఇంత ఫాస్ట్గా అవుతుందా వర్ధనపేటలో అని వారు హర్షం వ్యక్తం చేసింది. సీఎం గారు రావడానికి కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఎక్కడ ఫాస్ట్గా అవుతుందో అక్కడ వస్తారని. బహుశా ఒకవేళ మీ అందరి ఆశీర్వాదం ఉంటే ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొని వస్తా. తప్పనిసరిగా ఆ మహిళల, మా చెల్లెమ్మ కళ్ళలో, మా అక్కల కళ్ళల్లో సంతోషాన్ని చూస్తాం, ఆడబిడ్డల కళ్ళల్లో. ముఖ్యమంత్రి గారు వచ్చి వీలైతే వారి చేతుల మీదకి వెళ్ళి రిబ్బన్ కట్ చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఇంత చక్కటి అవకాశం మన అందరికీ కలిగింది. ఈ అవకాశాన్ని మనం పోడగొట్టుకోవద్దని మన జడ్పీ సిఓ గారు చెప్తున్నారు. కాబట్టి ఏదైతే నిర్దేశించిందో ఆ నిర్దేశించిన సమయంలో కట్టుకోండి, ఎవరు కూడా నిరుత్సాహపడకండి. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా, అన్న మేము దళితులం, నా కాన్స్టిట్యున్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, ప్రేమతో పిలుస్తాడు నాగని ఒక్కరికి ఇస్తే మళ్ళా అందరూ కూడా ఊరుకుంటారా అని క్యాబినెట్లో తప్పనిసరిగా దీనిపైన డిసిషన్ తీసుకుంటా. నేను తీసుకొని ఆ డిసిషన్ కూడా తీసుకున్నారు. రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీకి ఇంకొక 1500 ఇళ్ళు ఎక్కువిస్తానని కూడా తీసుకున్నారు. సో అలాంటి ఒక ఆలోచన పరంగా ఏది చేసినా కూడా నేను ఒక ఆలోచన పరంగా తప్పుటడుగు వేయకుండా నేను ముందుకు వెళ్తున్నా. 15,000 బంక్ బెడ్స్ ఇచ్చిన అమ్మాయిలు చదువుకుంటున్నారు హాస్టళ్లలో, పండుకోవడానికి కింద పంటున్నారు మన బిడ్డలు, ఆడబిడ్డలు కింద పంటుంటే పోయి చూసి మనసు చెల్లించి 15,000 బంక్ బెడ్స్, 15,000 వర్తులు. నేను రొటేరియన్ క్లబ్లో నేను మెంబర్ను. 1,25,000 కడితే 15 లక్షల బంక్ బెడ్షీట్స్ సహా ఇచ్చినాం. తనలోనే మా అన్నయ్యనన్న నేను కూడా ఐలోని హాస్టల్లో కూడా మరో 15 లక్షలతో బంక్ బెడ్స్ ఇవ్వడానికి డబ్బులు కట్టినాం. ఎందుకు చెప్తున్నా అంటే కమిట్మెంట్ టు ద సొసైటీకి మనం ఎంతో సేవ చేయాలి. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాక వారికి ఎంత సేవ చేసినా తక్కువనే. ఇంత గొప్ప పదవి రాదు. నేను పోలీసుగా ఉండి బయట డ్యూటీ చేసిన,
కానీ లోపడిపోయే ఛాన్స్ ఉండదు. కానీ ఈరోజు ఆ చట్టసభల్లో పోయి కూర్చొని చట్టాలను తయారు చేసే హక్కు మీరు కల్పించింది కాబట్టి మీకు ఎంత సేవ చేసినా తక్కువనే. అలాగే ఎన్నో నిధులు తెచ్చినాం, రోడ్లు గీడ్లు అన్నీ వేస్తున్నాం, అవన్నీ చిన్న పనులు అందరు చేయవలసినవి. కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ రావాల్సిన కార్యక్రమం చేయాలి. యాకాంతం ఎక్కడ పోయినాను, కార్యకర్తలను కూడా నేను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపు వీళ్ళందరూ కూడా గెలిచి ఇక్కడ ఎక్కి కూర్చోవాలి నాతో, అది నా బాధ్యత. ఆ బాధ్యత బరువు నా భుజస్కంధాల మీద ఉన్నది. తప్పనిసరిగా ఆ పని చేస్తాను. మీరందరూ అమ్మలు తల్లులు అందరూ కూడా నాకు ఆశీర్వదించాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా పనులు, కానీ చెప్పుకుంటలే. అమ్మ సన్నబియ్యం ఎంతమందికి వచ్చినాయమ్మా, ఎన్ని ఇళ్ళలో వచ్చినాయి సన్న అందరూ చూడండి మేడం, ఎవ్రీబడి. మా ఎస్టీ కాలనీ తీస్తున్నావా లేదా? ఎంత గొప్ప మనసు అంటే తనకి ఇల్లు ఇస్తే వద్దన్నది మేడం, నాకంటే ఇంకా గరీబ్ ఆమె ఉన్నది, ఆమెకి ఇవ్వని ఆమెకు వచ్చిన ఇల్లు ఇచ్చేసింది. సో దట్సారి లేచి కనబడి అమ్మకు. సో దగ్గర ఉన్నది ఫైల్ పోతుంది, మీరు తొందరపడకండి. ఇంకొక బహుశా మళ్ళీ నెక్స్ట్ కల్లా మనకు అవుతుంది. మీరేం కంగారు పడకండి, ఏం ధర్నాలు చేయకు, రాస్తారు. ఎవరు కూడా ఇంద్రమ్మ ఇల్లు రాని వాళ్ళు నిరుత్సాహపడకండి. ఫేజ్ వైజ్గా ఈ ఫేజ్ వైజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం చెప్పినట్టుగా ఈ ఏదైతే మన అభివృద్ధి కార్యక్రమం ఇదొక నిరంతర ప్రక్రియ. అభివృద్ధి భాగంలో మనకు ఇంద్రమ్మ ఇల్లు చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు వేచి చూసిన కళ మీకు ఇవాళ అవుతుంది, సాకారం చేసుకోబోతున్నారు. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమానికి నా కోసం పిలవగానే మీ అందరు రావడం, మేడం టైం ఇవ్వడం, మేడం గారి చేతుల మీద మా చేతుల మీద మీరందరూ కూడా కట్టుకునే పట్టాలు తీసుకొని పోయి త్వరలో స్టార్ట్ చేసి 600 స్క్వేర్ మీటర్, అంతే కదా, 600, 600 మించకూడదు. 600 మించకుండా తర్వాత కట్టుకున్నాక అన్ని డబ్బులు వచ్చినాక మీరు పక్కకు రూమ్కి వేసుకోవచ్చు, పైన వేసుకోవచ్చు, ఎవరు అడగరు. కానీ ముందైతే ఆ 600, 400 to 600 లోపలనే మీరు కట్టుకొని చక్కగా కట్టుకోండి. మీ కళలు సహకారం చేయండి. ఒక ఇల్లు వచ్చిందంటే, గూడు వచ్చిందంటే రేపు మీకు పిల్లలు ఇవ్వడానికి, మీ కొడుకులకు పిల్లని ఇవ్వడానికి ఇల్లు ఉన్నదా లేదా చూస్తారు. మీరు అమ్మాయిని బయటకి ఇస్తుంటే వాళ్ళు చూస్తారు, ఏమున్నది వీళ్ళకి ఆస్తపాస్తులు, ఇల్లున్నది, సంతోషం. భూమి కోసం మీ అందరికీ తెలుసు, భూభారత్ తెచ్చినాం. భూభారత్ అనేది చాలా గొప్ప చట్టం. మన దగ్గర వర్ధనపేట తీసుకున్నాం మనం కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు అది కూడా స్పీడ్గా మొత్తం మండలాల్లో కాబోతుంది, యాక్ట్ అమలు కాబోతుంది. భూభారత్ చట్టం ప్రకారంగా ఎన్నో రోజుల నుండి మనం వేచి చూసిన సోదరులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అందులో పైలట్ ప్రాజెక్టులో కొన్ని పేర్లు వచ్చినాయి. ఆ పేర్లు యాక్చువల్లీ వాళ్ళ ఇచ్చేది ఉండే వాళ్ళకి పట్టాలు, ప్రొసీడింగ్స్ ఇచ్చేది ఉండే, కానీ ఆ ప్రొసీడింగ్ ఇవ్వలేదు. అలాగే రాజీవ్ వయోశక్తి తప్పనిసరిగా ఎవరైతే నిరుద్యోగ ఉద్యోగులు ఉన్నారో, యువత ఉన్నదో, ఎవరైతే 50 లక్ష, 3 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు ఎవరైతే చేసిండ్రో అందులో చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. చాలా అంటే అసలు వి కాంట్ బిలీవ్, ఇంతమంది మన సోదరులు ఇంకా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, బాధపడుతున్నారని. వాటన్నిటిని కూడా స్క్రూటినీ చేయవలసిన బాధ్యత మళ్ళీ ముఖ్యమంత్రి గారు యాక్చువల్లీ ఈ రోజే లాంచింగ్ ఉండే, కానీ దాన్ని మళ్ళీ కరెక్ట్గా వెరిఫై చేసి అందులో లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు ఉన్నారా లేదా చూసి వారికి ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. కాబట్టి అవన్నీ నేను మేడం అందరం కూర్చొని దాన్ని స్క్రూటినీ చేసి తప్పనిసరిగా ఎవరైతే నిరుపేద విద్యార్థులు, ఎవరైతే నిరుద్యోగులు, ఎవరైతే కరెక్ట్ అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదానికి ఇందులో కూడా ఎవరికి ఒక పైస ఇవ్వకండి. దయచేసి ఎవరైనా పైసలు అడిగినా, పైసలు ఇచ్చినా శిక్షార్హులు అవుతారు. ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు. డైలూరు ఎమ్మెల్యే పెట్టినమ్మా, మీకు ఇంద్రమ్మ ఇళ్ళలో ఎవరైనా డబ్బులు అడిగినా నాకు ఒక్క ఫోన్ చేయండి, శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తా వాళ్ళని. శ్రీకృష్ణ జన్మస్థానం ఎరికే కదా, ఎక్కడ ఉంటుంది, కటకటాలు. కాబట్టి ఎవరికి ఒక పైస ఇవ్వకండి. అధికారులు కూడా చాలా చక్కటి అధికారులు ఉన్నారు, ఎవరు కూడా ఒక పైసా ఆశించని అధికారులు ఉన్నారు మన దగ్గర. మేడం అయితే ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ టైం ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అవుతుంది. ధన్యవాదాలు మేడం మా అందరి తరఫున. ఎందుకంటే మీరు చాలామంది అధికారులను చూసిన నా సర్వీస్లో జనరల్గా రెస్పాండ్ కారు, కానీ బట్ వేరైజ్ యూఆర్ ఏ గ్రేట్ ఆఫీసర్. డైనమిక్ కలెక్టర్ ఉండడం మనకు అదృష్టం. ఎయిర్పోర్ట్ వచ్చింది, మేడం 24/7 ఎయిర్పోర్ట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అతి త్వరలో దాన్ని కూడా మన చేతుల మీద శంకుస్థాపన అవుతుంది. చాలా సంతోషం. ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అసలు మనం ఊహించుకోలేము. ఎయిర్పోర్ట్ వస్తే మీ ధరలన్నీ పెరిగిపోతాయి, ఆకాశానికి అంటుతాయి. అసలు భూములు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మా రాజరెడ్డి హాస్పిటల్లో అయితే జాగ్రత్త పెట్టుకుంటాడు. మీరు అందరూ కూడా జాగ్రత్త పెట్టుకోండి భూములందరూ.
ఎందుకంటే మనకు దగ్గరలో 20-30 కిలోమీటర్లు మనం చూసినాం కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ కోట్లలో పలుకుతున్నాయి భూములు. కాబట్టి ఆ సౌభాగ్యం, ఆ భాగ్యం మీ అందరికీ రాబోతుంది. కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నాకు ఈ యొక్క అత్యంత గౌరవమైన పదవి మీరు అందరూ కట్టబెట్టినందుకు మీకు ఈ ప్రతి ఎంత రుణం తీసుకున్నాడో తక్కువే. అనునిత్యం మీలో ఉంటూ ఏది వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అయితే చూశారు మీరు, ముఖ్యమంత్రి నిధుల నుండి కొట్లాడి తీసుకొస్తున్నా. పోయి 1-2 సార్లు నేను నిలబడి సీఎం గారితో సంతకం పెట్టుకొని వస్తున్నా. ఎంటైర్ ఏది కూడా ఇడిచిపెట్టాను, కొట్లాడి తెస్తాను మీకోసం. మా సీఎం గారు నన్ను కోపడ్డలే, మేము మీకోసం పనిచేస్తామమ్మా, మీకోసం అనునిత్యం ఉంటాను. ఈ యొక్క అవకాశం కల్పించిన మీ అందరికీ ఆలస్యమైనందుకు మరొకసారి పెద్ద మనసుతో నన్ను క్షమించి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.